మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. వృషభ రాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి గురు సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో సంచారం జరుగుతోంది. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అనేటప్పటికీ మిథున రాశి వస్తుంది. అక్కడి నుంచి తృతీయం అనేటప్పటికీ కర్కాటకం వస్తుంది. చతుర్థం అంటే మీకు మళ్ళీ సింహరాశి వస్తుంది. ఈ 3 రాశుల్లో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు జనవరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా మే చివరి వరకు 5 నెలల పాటు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు ధనానికి లోటు రానివ్వరు. అలాగే మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. సమయానికి, సందర్భానికి తగినట్టుగా మాట్లాడగలగటం, చాలా మృదువుగా మాట్లాడటం, మీరు మాట్లాడుతుంటే వినాలి అనిపించేనంత తీయగా ఉండటం అట్లాంటి ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి తగ్గటానికి, ఆ వ్యాధులు తగ్గి సరి అయినటువంటి దృష్టి కలగటానికి చాలా సహకరిస్తాడు గురువు ద్వితీయ స్థానంలో. అలాగే తదుపరి జూన్ 2 నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, అంటే ఇక్కడ కూడా 5 నెలలు సుమారుగా, ఒకరోజు అటు ఇటులో ఇక్కడ తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఈ తృతీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎవరి యొక్క సహకారాలు ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఆఫీసుల్లో మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు, అట్లా ఎక్కడైనా సరే మీకు ఎవరు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి కనబడదు. ఇవి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది తృతీయంలో. అలాగే ఈ తృతీయ నుంచి, నిజానికి తృతీయను సంవత్సరం కాలం పాటు ఆయన ఉండాలి, కానీ గురు అతిచారముతోటి 2 నెలల పాటు, అంటే ఈ కర్కాటకం నుండి అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి 2 నెలల పాటు ఉంటున్నారు ఇక్కడ ఈ సంవత్సరానికి. ఈ 2 నెలల్లో ఇక్కడ మీకు ఏమవుతుంది, చతుర్థ స్థానం కాబట్టి దీన్ని సుఖస్థానం అంటారు. ఇది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలో, భూమి, గృహము, నేత్రాలు, వాహనాలు, స్వభావం, ఇలాంటి విషయంలో అన్నిట్లో కూడా వ్యతిరేకమైనటువంటి దుష్ట ఆలోచనలు, అలాంటి మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలనే గురువు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఇక్కడ వాహనాల విషయాల్లో కానీ, భూమి, గృహాలు, అంటే ఈ 2 నెలలు పాటు, అంటే నవంబరు, డిసెంబర్ 2 నెలలు గురు ప్రభావం వలన మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అనుకూలమైన కాలం కాదు. అలాగే ఈ చతుర్థ స్థానంలో సింహంలోనే కేతుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కాలంలో ఆయన కూడా ఇంచుమించుగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో, స్వభావ విషయంలో ఈ 4వ స్థానం సుఖస్థానం అంటారు. ఈ సుఖాలన్నీ మనకు దూరం చేస్తాడు. అయితే ఒక్క 25 రోజులు మాత్రము ఆయన కేతు సంక్రమణం జరిగి ఆయన సింహం నుంచి కర్కాటకంలోని ప్రవేశిస్తారు. అక్కడ 26 రోజులు, అది తృతీయ స్థానం అవుతుంది. ఎందుకని అంటే ఆయన సహజంగా వక్రగతి కాబట్టి అక్కడ మీకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి 25 రోజులు మాత్రం మీకు సహాయ సహకారాలు, ఆఫీసులో కావచ్చు, మీ పై ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఇంటి చుట్టుపక్కల వారు అందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తారు ఇక్కడ ఈ కేతు గ్రహ సంచారం వలన. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇప్పటి వరకు 5వ తారీఖు, సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో దశమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఈ దశమ స్థానంలో దాన్ని వృత్తి స్థానం అంటాము. ఎవరో ఒకరు ఏదో పని చేస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ రాహు ఉండటం అనేటటువంటిది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. అయినా అక్కడ ఏంటంటే వృత్తిపరమైన, ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి, ఆ వృత్తిలో అప్ అండ్ డౌన్స్ ఉండటం ఒకటి. ఎందుకు ఒక్కొక్కసారి సడన్గా హైక్ అవుతూ ఉంటుంది, పైకి వెళ్తుంది. ఎందుకు అవుతుందో ఆ కారణం సూచించదు. ఆయన ఒక స్వభావం అట్లాగే ఉంటుంది. రాహు సంచారం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, మరలా ఫాల్ డౌన్, మళ్ళీ కిందకి దిగిపోతాము. ఎందుకు వ్యాపారం జరగలేదు అని చెప్పి మీరు తలముట్టుకున్న ప్రయోజనం ఉండదు. అలాగే మీకు శ్రమకి తగినటువంటి దుష్టగ్రహం కనుక దశమ స్థానంలో, వృత్తి స్థానంలో ఉంటే మనకి శ్రమకి తగినటువంటి ఫలితం లభించదు.
ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ దశమస్థాన రాహు వల్ల. అయితే ఒక్క 25 రోజులు 9వ స్థానంలో, అక్కడ కూడా ఆయన ఉపయోగించి ఉపకారం ఏమీ ఉండదండి ఈ వృషభ రాశి వారికి. 9వ స్థానం అవుతోంది కాబట్టి తండ్రి గారి విషయంలోనూ, అలాగే వాహన సౌఖ్యాలు, ఈ దైవభక్తి తగ్గటము, అంటే రోజు పూజ చేసుకుంటాము కానీ మనసు నిలబడదు దేవుడి మీద. అక్కడ ఏదో యాంత్రికంగా నోట్లోంచి ఆ మంత్రాలు ఏవో మీకు వచ్చిన శ్లోకాలు చదువుతూ ఉంటారు, యాంత్రికంగానే చేత్తో పూలు వేస్తూ ఉంటారు, అక్షతలు వేస్తూ ఉంటారు, కానీ మనసు అక్కడ నిలబడినటువంటి పరిస్థితి. తద్వారా ఫలితం శూన్యం అవుతుంది, అంతకంటే ఏమీ ఉండదు. అంచేత రాహు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం ఇందాక చెప్పుకున్నాం మనం ముందుగానే, ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. లాభస్థానం అంటారు దీన్ని. ధనానికి ఏమాత్రమూ లోటు రానివ్వరు. అలాగే బాగా పీకల్లోతు కూరుకుపోయి ఉంటారు చూడండి, వాళ్ళకి కొంత బయటపడే అవకాశం కూడా, అప్పులు మునిగిపోయి ఉంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు ఈ అప్పులవి తీర్చి చాలా వరకు తీర్చేసి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ధనార్జన కూడా బాగుంటుంది. దానివల్ల మరి ఈ అప్పులు అవి తీర్చగలుగుతాడు. అలాగే ఏదైనా ఒక కొత్త వ్యవహారం కానీ వ్యాపారం కానీ మొదలుపెట్టినట్టయితే అందులో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు వృషభ రాశి వారికి ఇస్తున్నారు. ఇక్కడ మనం మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి మనకి గురు యొక్క సంచారం ఒక 5 నెలల పాటు గురు సంచారం మనకి అత్యంత అనుకూలంగా ఉన్నది. అలాగే శని యొక్క సంచారం సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే మనకి రాహు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే కేతువు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. రాహు కేతువులు ఇద్దరు కూడా పూర్తిగా వ్యతిరేక అయినటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి సంవత్సర కాలం కాబట్టి తప్పకుండా మీరు ఈ రాహుకి సంబంధించి మినుములు లేదా కేతుకు సంబంధించి గొలవలు ఈ 2 గుళ్ళో తీసుకెళ్ళేదో పూజారి గారికో లేకపోతే ఏదో బ్రాహ్మణుని పిలిచో దానం ఇచ్చి మీకు తోచినటువంటి దక్షిణ ఇచ్చి మీరు వదిలించుకోవచ్చు. ఆ బ్రాహ్మణుడు తీసుకుని ఏం చేస్తాడంటే ఆయన వదిలించుకునే శక్తి ఆయనకు ఉన్నది. మీ కష్టాలని ఆయన స్వీకరించి ఆయన మళ్ళీ తీసేసుకోగల శక్తి, ఆయన సామర్థ్యాలు ఆ బ్రాహ్మడికి ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన మళ్ళీ సహస్ర గాయత్రి ఏదో చేసుకుని వదిలించుకుంటారు ఆయన. అంచేత ఈ రాహు కేతువులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలో మీకు సరి అయినటువంటి ఆలోచన ధోరణి ఉండదు. కొంచెం ఈ బాగలేనప్పుడు ఏమవుతుందంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. వాడెంత వీడెంత నేనే గొప్ప అనేటువంటి అహంకారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటల్లో కూడా తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాహు తల కేతు తోక. ఈ రాహుకేతులు మనకి జాతకంలో బాగలేకపోతే తలా తోక లేని మాటలు, అవి అర్థం ఉండదండి వాటికి. ఆయనకి మాట్లాడి ఆయనకే అర్థం ఉండదు, వినేవాళ్ళకి మనకే అర్థం కాదు. అంచేత వాళ్ళకు నమస్కారం పెట్టి ఊరుకోవటమే. అంచేత వీటికి పరిష్కారం చేసుకున్నట్టయితే వీటి దుష్ప్రభావాల నుంచి మనం బయటపడి నీచవారి మన జీవిత విధానం కాస్త సాఫీగా జరిగే విధానం ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. శుభం.